నమస్తే, వెల్కమ్ డాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. మొన్నటగా మహారాష్ట్ర, జార్ఖండ్ ఇట్లా అనేక రాష్ట్రాల్లో ఎన్నికలు చూసాం. సో ఇప్పుడు అందరి టార్గెట్ అంతా కూడా ఢిల్లీ, బీహార్లో జరిగే ఎన్నికల వైపు అందరి దృష్టి ఉంది. సో ఇప్పటికే ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆప్ తన వ్యూహాలు రచిస్తోంది. ఓవైపు బీజేపీ కూడా ధీటైనటువంటి వ్యూహాలు. ఆప్కి ఎటుతిరిగైనా ఆప్ ఖాతాలో ఢిల్లీ పడకూడదనే లక్ష్యంతో అక్కడ ఆప్ని ఖచ్చితంగా ఓడించి తీరాలని బీజేపీ కూడా లక్ష్యంగా పెట్టుకుంది. ఇట్లా సందర్భాల్లో అక్కడ ఇప్పటికే పొలిటికల్ హీట్ కూడా పెద్ద ఎత్తున కొంత అంటే జనరేట్ అవుతున్నటువంటి పరిస్థితి. సో ఇప్పటికే అక్కడ ఢిల్లీలో పెద్ద ఎత్తున పొలిటికల్ హీట్ రాజేస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ రాజకీయాలు చాలా వేడెక్కాయని చెప్పాలి. సో ఈ సందర్భంగా మరి ఢిల్లీ ఎన్నికలు అక్కడ ఎవరికి గెలుపు అవకాశాలు ఉన్నాయని మాత్రం మీరు స్పష్టంగా ఢిల్లీలో ఆప్ గెలుస్తుందా లేకుంటే బీజేపీ గెలుస్తుందా, కాంగ్రెస్ ఎంత మేర అక్కడ ప్రభావితం చూపే అవకాశం ఉంటుందో మీ అభిప్రాయం స్పష్టంగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అయితే ఇక్కడ వాస్తవానికి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో 2025లో జరగబోతున్నట్టుగా స్పష్టంగా చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో పార్టీలన్నీ ఎన్నికల్లో పోటీకి వ్యూహ ప్రతివ్యూహాలు పెద్ద ఎత్తున సాగిస్తున్నటువంటి పరిస్థితి. తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ వెలువరించినటువంటి అభ్యర్థుల రెండో జాబితాలో పార్టీ వ్యూహం స్పష్టంగా వెల్లడవుతుంది. ఆ పార్టీ ప్రకటించినటువంటి అభ్యర్థుల జాబితాలో పాత వారికి తిరిగి టికెట్లు దక్కనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే పార్టీ ఇప్పటివరకు 31 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. దీని ప్రకారం చూస్తే ఆయా స్థానాల్లోని ఎమ్మెల్యేలకు పార్టీ తిరిగి టికెట్లు కేటాయించలేదు. మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఢిల్లీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా రాకీ బిర్లాలను స్థానాలు కూడా మారాయి. ఇదే సమయంలో అత్యంత ఆసక్తికరమైనటువంటి అంశం 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినటువంటి తమ అభ్యర్థులు కౌన్సిలర్లపై ఎమ్మెల్యేలకు మించినటువంటి రీతిలో ఆప్ వారిపై నమ్మకం వ్యక్తం చేస్తోంది. అయితే పక్కా ప్రణాళికతో ఆమ్ ఆద్మీ పార్టీ స్థానిక ఎమ్మెల్యేలపైన ఓటర్లకు ఉన్నటువంటి ఆగ్రహాన్ని తొలగించేందుకు ప్రయత్నిస్తోందని కూడా నిపుణులు భావిస్తూ ఉన్నారు. అదే సమయంలో కొత్త వారికి అవకాశం ఇచ్చినటువంటి కారణంగా ప్రతిపక్షాలు కూడా ఇప్పటికే ఉన్నటువంటి ఎమ్మెల్యేలను విమర్శించే అవకాశాలు తక్కువగా ఉంటాయనే ఎత్తుగడను కూడా ఆప్ ప్లే చేస్తుంది. ఈసారి ఎన్నికలు అంత సులువు కాదని వ్యూహకర్తలు కూడా భావిస్తున్నారు ఢిల్లీలో ఎన్నికలపైన. మరోవైపు పార్టీ అంతర్గత సర్వేల్లో కూడా ఇదే విషయం తేలిందని ఆప్ నాయకులు కూడా కొందరు అంతర్గతంగా సమాచారం చెప్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఈ అంశాలను పరిగణలో తీసుకున్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ తమ అభ్యర్థుల ఎంపికలో ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించాలని కొంత ఆ దిశగా సేకరించినారని కూడా కొంత సమాచారం ఉంది. మరోవైపు అభ్యర్థులను ఖరారు చేసినటువంటి చాలా స్థానాల్లో ఆప్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు బదులుగా కౌన్సిలర్లకే ప్రాధాన్యత ఇవ్వడం కొంత చెప్పుకోదగ్గటువంటి పరిణామం. గత ఎన్నికల్లో ఆప్ టికెట్లపైన 3 స్థానాల నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు పార్టీ వీడారు. అయితే ఆప్ ఈ స్థానాల నుంచి కొత్త అభ్యర్థులను రంగంలో దింపింది. మిగిలినటువంటి 20 చోట్ల కూడా రాకీ బిర్లాన్, మనీష్ సిసోడియాల సీట్ల ప్రకారం కూడా వాళ్ళ సీట్లు కూడా మారినటువంటి పరిస్థితి. 18 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల టికెట్లు మార్చి కొత్త అభ్యర్థులను పార్టీ రంగంలో దింపింది. వీరిలో 90% మంది ఆమ్ ఆద్మీ పార్టీ కౌన్సిలర్లు కావడమే విశేషం. అయితే ప్రజల ఫీడ్బ్యాక్ ఆధారితంగానే ప్రజాదరణ పొందినటువంటి కౌన్సిలర్లకు రాబోయే ఎమ్మెల్యేల ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆప్ అవకాశం కల్పించిందనేది కూడా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు చెప్తున్నారు. ఇక నరేలా నుంచి దినేష్ భరద్వాజ్, ఆదర్శ్ నగర్ నుంచి ముఖేష్ గోయల్, జనక్పురి నుంచి ప్రవీణ్ కుమార్, డియోలి నుంచి కూడా ప్రేమ్ కుమార్ చౌహాన్, చాందినీ చౌక్ నుంచి పునర్దీప్ సింగ్, అట్లాగే త్రిలోక్పురి నుంచి అంజనా పర్చా. సో వీరందరూ కూడా కౌన్సిలర్లు, గతంలో పనిచేసినటువంటి మాజీలు. వాళ్ళకే ఇప్పుడు ఆప్ టికెట్లు కేటాయించింది. ఇదే విధంగా 2020లో కూడా ఓడిపోయినటువంటి అభ్యర్థులు మళ్ళీ టికెట్లు కేటాయించింది వాళ్ళకు కూడా. ఈ జాబితాలో రోహిణి నుంచి ప్రదీప్ మిట్టల్ ఉన్నారు, గాంధీనగర్ నుంచి నవీన్ చౌదరి ఉన్నారు. ఇక ఆ పార్టీ ఇప్పటివరకు 31 మంది అభ్యర్థులను కూడా ఢిల్లీ ఎన్నికలకు సంబంధించి ప్రకటించింది. ఇక సమీపిస్తున్నటువంటి ఎన్నికల వేళలో దేశ రాజధాని అయితే మొత్తం రాజకీయాలు కొంత వేడెక్కాయని చెప్పాలి. ఈ క్రమంలో ఇటీవల విడుదలైనటువంటి పుష్ప 2కు సంబంధించినటువంటి సినిమా స్టిల్స్తో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీల మధ్య పోస్టర్ వార్ కూడా తెరలేస్తుందని చెప్పుకోవాలి. అంటే కొంత ఆమ్ ఆద్మీ పార్టీ వర్సెస్ బీజేపీ కానీ ఇప్పుడు అక్కడ స్పష్టంగా పొలిటికల్ హీట్ అక్కడ వాతావరణం నెలకొంది. తగ్గేదే లేదంటున్నారు కేజ్రీవాల్. ఆయన ఫోటోతో కూడినటువంటి పోస్టర్ను ఆప్ విడుదల చేయగా బీజేపీ కూడా రప్పా పేరుతో ధీటుగా స్పందించడం కూడా కొంత కొసమెరుపుగా చెప్పారు. అంటే అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసినటువంటి రెండు పార్టీలు కూడా సోషల్ మీడియాను విస్తృతంగా వాడుకుంటున్నాయి. సోషల్ మీడియా సహా అన్ని మాధ్యమాల ద్వారా ప్రజలను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే కేజ్రీవాల్ జుకేగా నహి అంటే తెలుగులో తగ్గేదేలే అని, అంటే తాజాగా పుష్పకు సంబంధించినటువంటి ట్రెండ్ ఢిల్లీ ఎన్నికల్లో కొనసాగిస్తోంది. అది తగ్గేదే లేదంటూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఇటీవల ఒక పోస్టర్ని విడుదల చేసింది. మరి పుష్ప సినిమాలో హీరో పోజులో ఉన్నటువంటి కేజ్రీవాల్ చీపురు చేత పట్టుకొని ఉన్నారు. అంటే ఖచ్చితంగా ఢిల్లీని ఊడ్చేయాలనే లక్ష్యం పెట్టుకున్నారు. 4వసారి మళ్ళీ అధికారం తమదే అని అర్థం వచ్చేలాగా పోస్టర్లో 4 సంఖ్య మీద పుష్పలాగా తగ్గేదేలే అని కూడా రాసుంటుంది. ఆప్కు ధీటుగా స్పందించినటువంటి బీజేపీ కూడా తాజాగా దానికి కౌంటర్గా మరో పోస్టర్ని విడుదల చేసింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవ్
పుష్ప క్యారెక్టర్ తరహాలోనే కుర్చీలో కూర్చున్నటువంటి దాన్ని రూపొందించారు. అవినీతి పరులను అంతం చేస్తామంటూ రప్పా రప్పా అని రాసి ఆ పోస్టర్ను కాషాయ పార్టీ విడుదల చేయడంతో ఇప్పుడు ఢిల్లీ రాజకీయాలు కొంత ఆసక్తికరంగా మారాయి. కొన్నేళ్లుగా దేశ రాజధానిలో పాగా వేసినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ వరుసగా గెలుస్తూ వస్తుంది. 2013, 15, 20 ఇట్లా 3 అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా గెలుస్తున్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ఈసారి కూడా అధికారాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది. మరోవైపు 1998 నుంచి దేశ రాజధానిలో అధికారానికి దూరమైనటువంటి భారతీయ జనతా పార్టీ ఈ ఢిల్లీ పీఠాన్ని చేజెక్కించుకునేందుకు పెద్ద ఎత్తున ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి కౌంటర్ వ్యూహాలు రచిస్తుంది. సో మీరు కూడా ఢిల్లీలో అక్కడ అధికారం ఎవరిది? ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి గెలిచే అవకాశాలు ఉంటాయా? మరి బీజేపీ మరొకసారి 98 తర్వాత ఆ పార్టీ ఇప్పుడు ఢిల్లీని కైవసం చేసుకోబోతుందా? గెలుపు ఎవరిదో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.